యెహోషువ పుస్తకం నుంచి 3వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమించి ఈ సృష్టినే కలగచేశాడే. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను అనాది సంకల్పమును ఆయన ఏర్పరచుకుని నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ఇంత సృష్టిని తయారు చేశాడే. ఇంత సృష్టిని తయారు చేసి నీ కొరకు సౌకర్యంగా ఉండటం కొరకు, సౌలభ్యంగా ఉండటం కొరకు, నీ కొరకు ఆ యొక్క సకల ఏర్పాట్లను దేవుడు చేశాడే. మరి ఎందుకని నీవు కూడా ఇస్సాకులాగా మరి గొప్పవాడిగా చేయలేకపోతున్నావు? ఆ 12వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఆది కాండం 12వ వచనం 26వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. ఇస్సాకు ఆ దేశమునందు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల దేశానికి ఉన్నవాడై విత్తనాన్ని వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయను. చూసారా మీరు లేఖనాల్లో, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు మీకు చెప్తాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మిక్కిలి గొప్పవాడుగా మారే వరకు కూడా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. మిక్కిలి గొప్పవాడుగా మారే వరకు క్రమక్రమముగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని చాలామంది అక్రమముగా పెద్దవాళ్ళు అయిపోవాలనుకుంటున్నారు. అక్రమమైన మార్గాల్లో సంపాదించేయాలనుకుంటున్నారు. అక్రమమైనటువంటి మార్గాల్ని అవలంబిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయమైన అధర్మమైనటువంటి అవినీతితో కూడిన మార్గాలలో వెళుతూ ఉన్నారు. అక్రమముగా సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదన నిలవట్లేదు. అది శాపంగా మారుతుంది. అలాంటి అక్రమముగాను అన్యాయముగాను దౌర్జన్యముగా చాలామంది దౌర్జన్యముగా సంపాదిస్తూ ఉంటారు. అన్యాయపుల తీర్పులు తీరుస్తూ ఉంటారు. సెటిల్మెంట్లు వాళ్ళ పక్షంగా కొంత తింటాం, వీళ్ళ పక్షంగా కొంత తింటాం. సెటిల్మెంట్లు చేయడం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సెటిల్మెంట్ చేసి ఆ ధనాన్ని పోగేస్తున్నారు. అదేంటయ్యా అంటే వాళ్ళ ఇంటిలో శాపంగా మారుతుంది. ఇస్సాకును చూస్తే అంచెలంచెలుగా క్రమముగా అక్రమముగా కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. అక్రమ సంపాదన, అక్రమార్జన నిలవదు నా ప్రియ దేవుని బిడ్డ, నిలవదు కదా. రెండవదిగా భయంకరమైన శాపము పట్టుకుంటుంది. కన్న బిడ్డలను కూడా అది ఈడుస్తుంది. ఆ శాపము పట్టుకుని కొన్ని దినాల తర్వాత నీ సమయం ముగించుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత అది నీ పిల్లల్ని వెంటాడుతుంది. ఆ శాపము వాళ్ళని కూడా నడి రోడ్డుకి ఈడుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఇస్సాకు
క్రమక్రమముగా అనగా సంవత్సరము క్రమక్రమముగా కష్టపడుతూ వ్యవసాయాలు పండిస్తూ కాయ కష్టార్జితంతో ఎదుగుతూ ఉన్నాడు. దేవుడు అతన్ని క్రమక్రమేణా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మిక్కిలి గొప్పవాడిగా ఒక రోజున మార్చబడ్డాడు. నీవు కూడా ఆ విధముగా మిక్కిలి గొప్పవాడిగా నా ప్రభు ఒక రోజున నీవు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో, ఎలాంటి ప్రజల మధ్యన నివసిస్తూ ఉన్నావో అదే ప్రజల మధ్యన ఎక్కడ అవమానం పొందేవో అక్కడే, ఎక్కడ కరువును అనుభవించావో అక్కడే, ఎక్కడైతే దీనస్థితిని కృంగిపోయిన స్థితిని నువ్వు అనుభవించావో అదే స్థలంలో నిన్ను క్రమక్రమేణా అంచెలంచెలుగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీవు చేయవలసిందల్లా ఏంటంటే ఇస్సాకులాగా విధేయత చూపించు. ఇస్సాకులో మనము చూసేది ప్రాముఖ్యమైనటువంటి లక్షణము, గుణలక్షణము విధేయత ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. విధేయత దీర్ఘాయుష్యం తీసుకొస్తుంది. విధేయత మనల్ని గొప్పవారిగా, ఈ సమాజంలో గొప్పవారిగా చేస్తుంది. నీవు ఏ ప్రజల మధ్యన నివసిస్తున్నావో ఆ ప్రజల మధ్యన ఒక ఉన్నతమైన స్థితి నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడంటే విధేయత కలిగి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అనగానే మనకి విధేయత గుర్తుకు రావాలి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి విధేయత మనం ఇస్సాకులో చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇస్సాకులో విధేయత అలనాడు దేవుడు ఇస్సాకుని మరి బాలుడుగా ఉన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలి ఇమ్మని దేవుడు అడిగినప్పుడు ఆ తండ్రి తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంత విధేయత చూపించాడు. మోరియా పర్వతం మీద ఎంత విధేయత అండి, ఎంత విధేయత. ఏది ఆ బలిపశువు ఏది నాన్న అని అడిగాడు. అది దేవుడే చూసుకుంటాడు రా కుమారుడని ఇద్దరు పైకి మోరియా పర్వతంకి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాళ్ళు పేర్చి దాని మీద కట్టెలను సర్ది దాని మీద కుమారుని వచ్చి పడుకోమ్మా అంటే కుమారుడు అనగా ఇస్సాకు వెళ్ళి పడుకుంటున్నాడు. అంటే ఎంత విధేయత. ఒక సంభాషణ, ఆ తండ్రి కుమారుల మధ్యన ఒక సంభాషణ. నన్నెందుకు బలి ఇస్తున్నావు, ఎందుకు నన్ను బలి ఇవ్వడానిక తీసుకొచ్చావు, నన్ను బలి ఇవ్వడానిక నన్ను కన్నావు అనేటటువంటి సందర్భాలు, మాటల సందర్భాలు అక్కడ ఎక్కడ కూడా మనకి కనిపించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అలాగా ఆ బలిపీఠం మీద పడుకునేటప్పటికీ ఆ కట్టినటువంటి బలిపీఠం మీద పడుకున్నాడు. ఆ తాళ్ళుతో అతన్ని కట్టి బలి ఇవ్వడానికి ఇక సిద్ధపడ్డాడు. అంతవరకు కూడా ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంఘటన అక్కడ మనకి కనపడదు. మోరియా పర్వతం మీద, ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకు చూపిన విధేయత, మోరియా పర్వతం మీద ఇస్సాకు చూపిన విధేయత ఉంది చూడండి. అనగా లోబడటము, అప్పగించుకోవడము, లొంగిపోవటము, లోబడి ఉండుట, అప్పగించుకొని ఉండుట. వాక్యానికి అప్పగించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి. లోబడే ప్రజలుగా ఉండండి. తిరుగుబాటు చేయకండి. దేవుని మీద సొనగకండి. దేవుని మీద గొనగకండి. దేవుని మీద వ్యతిరేకమైన పోరాటాలు చేయకండి. సేవకుని మీద కానీ, సంఘం మీద కానీ, మందిరం మీద కానీ, వాక్యం మీద కానీ చాలామంది చాలా సులువుగా తిరుగుబాటు చేసేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని ఇస్సాకులో ఉన్న గొప్ప విధేయత అతన్ని గొప్పవాడిగా చేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ నీ గొప్పవానిగా చేస్తానని చెప్పిన దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముని చూడండి 18:18 అంటాడు, అబ్రహాము విషయంలో అతడు గొప్ప బలమైన జనమవుతాడు అని దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. అది దేవుడు పలికిన మాట. అది 18:18 ఎవరో కాదు, అబ్రహాము గురించి నేరుగా దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటది. అతడు బలమైన గొప్ప జనమవుతాడు, అబ్రహాము గొప్పవాడిగా అవుతాడని పలికి ఆ విధంగా ఆశీర్వదించాడు. అబ్రహాములో ఏ భక్తిని చూశాడో ఆ భక్తి నీలో కూడా చూడాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. యెహోషువ ఏ భక్తి చేశాడో ఆ భక్తిని నీలో కూడా చూడాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగనే ఇస్సాకు చూడండి, ఆ కరువు కాలంలో ప్రియమైన దేవుని బిడ్డ కరువు వచ్చిందంటండి. కరువు వస్తే ఇదిగో ఇస్సాకు, ఇదిగో నేను చెప్పిన చోటుకి వెళ్ళు అని దేవుడు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళమంటే తనకు నచ్చిన చోటుకి కాకుండా దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. అనగా ఏంటి అంటే అక్కడ ఏం కనిపిస్తుంది ఇస్సాకులోని? లోబడే మనస్సు, దేవుని నడిపింపులో ఉన్నాడు. దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తున్నాడు. తన స్వచిత్తాన్ని చేయటం లేదు, దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తున్నాడు. దేవునికి లోబడుతున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. కనుక ఇస్సాకులో విధేయత చూశాడు. నీలో కూడా విధేయత కావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను కూడా గొప్ప జనముగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. విధేయత కలిగి ఉందాం. గర్వాన్ని, అహంకారాన్ని, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అన్నిటినీ తీసివేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత కలిగి ఉందాము.
దేవుని వాక్యానికి లొంగిపోదాము, దేవుని వాక్యానికి లోబడిపోదాము, దేవుని వాక్యానుసారంగా విధేయత చూపుదాము. విధేయతకి ఇదిగో యేసుక్రీస్తు విధేయతకి ఎంత ఉపమానంగా ఉన్నాడో ఇస్సాకు కూడా అలాగే విధేయతకి ఎంత ఉపమానంగా ఉన్నాడు. కనుకనే అతన్ని అంచెలంచెలుగా క్రమక్రమేణా ఆశీర్వదించాలి. కానీ ఒకేసారి పెద్దవాళ్ళం అయిపోవాలి, ఒకేసారి కోటీశ్వరులం అయిపోవాలి, ఒకేసారి సంపన్నులము ఐశ్వర్యవంతులం అయిపోవాలి అనుకుని చాలామంది ఆకాశానికి నిచ్చెలేసి బోర్లా పడిపోయినటువంటి ప్రజల్ని ఎంతోమంది మన కళ్ళెదురుగా చూస్తూ ఉన్నాము. కొంతమంది అయితే ఎదిగి ఇక అన్యాయమైన మార్గంలోని, అక్రమైన మార్గంలోని, నీ అవినీతైన మార్గంలోని వెళ్ళిపోయి ఆస్తులు విస్తారంగా సంపాదించి దౌర్జన్యపు ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధనంతో పాటుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి ఆ శాపము మీదకొచ్చి చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబాల్లో చూస్తున్నాము. చాలా కుక్కలు చింపిన ఇస్తరి అని ఒక సామెతను పోలినట్టుగా అలాంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు పతనమైపోవడం మనం చూస్తున్నాం. కనుక అంచెలంచెలుగా నీవు గొప్పవాడుగా చేయబడాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఇస్సాకుని గొప్పవాడిగా చేసినటువంటి దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా ఇస్సాకులో ఉన్న భక్తి నీలో ఉంటే, ఇస్సాకులో ఉన్న విధేయత నీలో ఉంటే, ఇస్సాకులో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు, అనుకూలమైనటువంటి అనగా దేవునికి నడిపింపు, దేవుని వాక్యానికి అప్పగించుకోవడం ఉంటే నిశ్చయముగా నీవు కూడా ఉన్నత స్థితిలోనికి నడిపించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. నీ ఇంటి వారును, నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని. ఇదిగో ఈ మాటనే మనము జ్ఞానం చేద్దాము, జ్ఞాపకం పెట్టుకుందాం, హృదయంలో భద్రపరుచుకుందాం. నన్ను గణపరచు వాణిని నేను ఘనపరచెదను. దేవునికి స్తోత్రం. గొప్పవానిగా చేయడం అంటే ఘనపరచడము. ఒక ఘనమైన వానిగా, ఒక గొప్పవానిగా, ఒక ఘనత నొందిన వానిగా నిన్ను చేయాలని నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని గణపరచడం ప్రారంభించు. దేవుని గణపరచు. ఎలా గణపరచుతావు? దేవుడికి ఏమైనా పెద్ద పెద్ద గజమాలలు చేసి, గజమాలలో ఈ మధ్యకాలంలో అంతా గజమాలలే, ఇక సన్మానాలకి గజమాలలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా ఒక గజమాల చేసి యేసుక్రీస్తు బొమ్మకి వేద్దామా? అదేనా గణపరచడము? యేసుక్రీస్తు ప్రభుకి లేకపోతే మరొకటి ఏదన్నా చేయటమా గణపరచడము? ఆయన గణపరచడము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బలులు కోరుకోవట్లేదు కానీ కనికరాన్ని, సమాధానాన్ని కోరుకుంటానని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే దేవుని ఎలా గణపరుస్తావు? నీవు మారు మనస్సు ఫలములు ఫలిస్తూ ఉంటే నీవు దేవుణ్ణి ఘనపరిచినట్లే. ఎందుకో తెలుసా? నీవు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ ఉంటే పరలోకమంతా సంతోషిస్తూ ఉంటుంది. యేసయ్య చేసిన త్యాగానికి ఇదిగో భూలోకంలోని మనుష్యులు మారు మనస్సు ఫలములతో ఫలిస్తూ ఉన్నారు. ఏ మారు మనస్సు ఫలాల కోసం యేసయ్య తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ త్యాగపు ఫలములు మనుషుల మధ్యలో మేము చూస్తున్నాము అని పైనున్న దేవదూతలందరూ కూడా, వేలాది కోట్లాది దేవదూతలందరూ కూడా సంతోషిస్తారు, ఆ దేవాది దేవుని గణపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మారు మనస్సు తగిన ఫలములతోటి నిండి ఉంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలాలు ఉన్నాయా అని యేసుక్రీస్తు ప్రభు వారు తడుముకున్నాడు. నీ జీవితంలో కూడా ఏదైనా మంచి ఫలాలు ఫలిస్తున్నావేమో అని నా ప్రభు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అంజూరపు చెట్టుని తడుముకున్నట్లుగా, అంజూరపు చెట్టుని ఫలముల కొరకు వెతికినట్లుగా నీలో కూడా మారు మనస్సుకు తగిన ఫలాలు. ఈ రోజుని మారు మనస్సు అనే దానికి చిరునామా లేకుండా పోయిందండి కొన్ని సంఘాల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాల్లో కొంతమంది బిడ్డల విషయాల్లో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు, ఎంత కఠినంగా లోకస్తుల వలె మాట్లాడుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే సంఘం మధ్యన ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత కఠినాత్ములుగా ప్రవర్తిస్తూ ఉన్నారో మనం చూస్తున్నాము. ఏది నీ మారు మనసు? ఎక్కడుంది నీ మారు మనసు? ఎక్కడ తాకట్టు పెట్టావు? మారు మనసును తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టావు? కొంతమంది బ్రాందీ షాపులు కూడా తాకట్టు పెడుతున్నారు, కొంతమంది వ్యభిచారపు గృహాల దగ్గర తాకట్టు పెడుతున్నారు, కొంతమంది బెట్టింగుల దగ్గర, ఇక పేకాటల దగ్గర, ఇక జూదాల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సుకు తగిన ఫలములు నీవు ఫలిస్తే అది దేవుణ్ణి గణపరచడము.
రక్షణ ఫలాలు, నువ్వు రక్షణ పొందావు కదా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావు కదా, అంగీకరించి ప్రమాణం చేసి ఇక బాప్తిజం తీసుకున్నావు. ఆ రక్షణ ఫలాలు నువ్వు ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉండాలి. రక్షణ కొనసాగేది, ఒకసారి తీసుకుని ఆగిపోయేది కాదు. మారు మనసు కానీ రక్షణ కానీ నీ జీవితకాలం అంతా, నీవు బ్రతుకు దినములంతటా కూడా ఆ మారు మనసు ఫలాలు, ఆ రక్షణ ఫలాలు నీలో ఎప్పుడు కూడా మరి ఫలభరితంగా కనిపించాలి, సమృద్ధిగా ఉండాలి, అవి ఫలిస్తూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. ఫలిస్తూ ఉంటే పరలోకం అంతా సంతోషిస్తుంది. అందును బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి గణపరుస్తున్నావు, కొనియాడుతున్నావు. దేవుణ్ణి గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వెండి ఇమ్మనో, బంగారం ఇమ్మనో, వజ్రాలు ఇమ్మనో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలువు దోపిడి ఇవ్వండనో, లేకపోతే ఇంకోటో అడగట్లేదు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అడిగిందల్లా మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలిస్తూ ఉంటే ఆయన గణపరిచినట్లే అప్పుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. నీకున్న అవస్థల నుంచి విడిపిస్తాడు, నీకున్నటువంటి శ్రమల నుంచి విడిపిస్తాడు, నీకు కలిగిన వేదనకరమైన శోధనకరమైన సమస్యల నుంచి విడిపిస్తాడు, కన్నీటికి కారణమైన కారణాలన్నీ తొలగిస్తాడు, దుఃఖానికి కారణమైన కారణాలన్నీ తొలగిస్తాడు. ఎప్పుడయ్యా అంటే నీవు దేవుణ్ణి గణపరచడం ప్రారంభించు. ఎలా గణపరచాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గణపరచడం అంటే ఊరేగించడం కాదు దేవుణ్ణి, లేకపోతే క్రీస్తునేడు పుట్టెను ఊరంతా తిరగడం కాదు, లేకపోతే క్రీస్తునేడు లేచను అని తిరగడం కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ విధంగా గణపరచడం కాదు. లేకపోతే భుజాన్ని సిలువలు వేసుకుని సిలువలు మోసుకుంటా వెళితే అది గణపరిచినట్టు కాదు. మారు మనస్సుకు తగిన ఫలములు సమృద్ధిగా ఫలించు. రక్షణకు సంబంధించిన ఫలాలు సమృద్ధిగా నువ్వు ఫలించు. వేరుపాటు జీవితంలో ఉండే ఫలాలు అనగా నీవు క్రైస్తవుడు, ప్రత్యేకించబడ్డావు, నీవు వేరుపాటు చేయబడ్డావు, లోకాన్ని నుంచి విడిపించబడ్డావు, నువ్వు లోకస్తులతో కలిసి జీవించకూడదు. కనుక వేరుపాటు జీవితానికి సంబంధించిన ఫలాలు, మారు మనసుకు సంబంధించిన ఫలాలు నువ్వు ఫలిస్తూ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత సాక్ష్యము, నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకో. ఒకప్పుడు ఎలా ఉండేవారు మీరు? ఒకప్పుడు ఎంత దౌర్జన్యంగా ఉండేవారు, ఎంత రౌడీలుగా ఉండేవారు, ఎంత గూండాలుగా ఉండేవారు, ఎంత దారుణమైన కార్యాలకు పూనుకునేవారు, ఎంత భయంకరమైన పాపంలో ఉండేవారు, ఎంత పాప కార్యాలు చేసేవారు. ఈ రోజుని ఎంత చక్కగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని, ఆ పరిమళించే సాక్ష్యాన్ని నువ్వు సాక్ష్యపు ఫలాలు ఫలిస్తూ ఉండటమే దేవుని గణపరచడం. ఎందుకంటే నువ్వు సాక్ష్యంలో ఫలిస్తున్నావు అనుకో, నిన్ను చూసి ఇంకొక వ్యక్తి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతాడు. నిన్ను గమనించినటువంటి వ్యక్తి, నిన్ను గమనించిన ప్రజలు, నీ చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు వెళుతున్న సన్నిధానానికి రావడానికి ఇష్టపడతాడు. ఈ వ్యక్తి ఒకప్పుడు భయంకరంగా ఉండేవాడు, ఇగో ఈమె ఒకప్పుడు భయంకరంగా ఉండేది ఈమె, ఇగో ఇప్పుడు ఈ రోజుని క్రీస్తు నమ్ముకుని చక్కగా జీవిస్తూ ఉంది, ఏ మచ్చ లేనటువంటి జీవితము, ఇదిగో ఏమి ఏలు పెట్టి చూపించేటటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా చక్కగా జీవిస్తుంది. కనుక ఆమె వెళుతున్నటువంటి సంఘానికి మనం వెళ్ళాలని కొంతమంది నీ వెనకాల దేవుని సన్నిధానానికి వస్తారు. కనుక ఆ యొక్క సాక్ష్యపు ఫలాలు నువ్వు ఫలిస్తూ ఉంటే దేవుని గణపరచడమే. దేవుని గణపరచడం అంటే నువ్వేమి కిరీటం పెట్టక్కర్లేదు, దేవుని కొరకు ఒక వెండిదో బంగారందో చేయించి నువ్వు కిరీటం పెట్టక్కర్లేదు, లేకపోతే ఆయనకి కంకణాలు తొడగక్కర్లేదు, లేకపోతే మంచి ఖరీదైన సాల్వా తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుకి కప్పమని ఆయన అడగలే, లేకపోతే గజమాల తీసుకొచ్చి నాకు వెయ్యండి అని చెప్పి ప్రభు వారు అడగలే. ఈ రోజు చాలామంది వేయించుకుంటున్నారు. చాలామంది నాయకులు, సంఘాన్ని నడుపుతున్న నాయకులు, సేవకులకి ఇదే పని, ఇంకా వేరే రెండో పని లేదు. సంవత్సరానికి ఒకసారి అది క్రమం తప్పకుండా గజమాలు వేయించుకునే వాళ్ళు, కిరీటాలు పెట్టుకునే వాళ్ళు, సాల్వాలు కప్పుకునే వాళ్ళు మనం చాలామందిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని గణపరచడమే. మనం చదివిన లేఖనంలో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, గొప్పవారిగా చేస్తాను, ఉన్నవారిని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటని గమనిద్దాము. యోబు పుస్తకమునందు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. కనుక చూడండి, వినండి, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా. యోబు గారు తూర్పు దిక్కు ప్రజలందరూ, నువ్వు ఏ దిక్కునున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నీ కొరకు తన రక్తాన్ని కార్చిన దేవుడు.
తన స్వరక్తము చేత నిన్ను కొనుక్కున్నటువంటి, నిన్ను కనినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చదివిన లేఖనాల్లో నుంచి. అతడు అనేక భూసంబంధమైన, అక్కడ చెప్పబడినవన్నీ భూసంబంధమైన ఆశీర్వాదాలే. అక్కడ చెప్పబడినవన్నీ కూడా భూసంబంధమైన ఆశీర్వాదాలు. అనగా ఈ భూలోకంలో మనము నివసించినంత కాలము, క్రీస్తుకి బిడ్డలుగా నివసించినంత కాలము దరిద్రతలో ఉండాలని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. చాలీచాలని జీవితాల్లో ఉండాలని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సమృద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చూస్తే ఆయనకి అనేక రకాల ఆస్తుల లిస్టు అక్కడ రాయబడి ఉంది. ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల లిస్టు రాయబడి అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. నిన్ను కూడా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, నువ్వు నివసిస్తున్న గ్రామంలో, నివసిస్తున్నటువంటి పట్టణంలో, నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను కూడా అతనిలాగే గొప్పవాడిగా చేయాలని నా దేవుని ఉద్దేశము. ఒకరి కొరకు ఏర్పరచబడినటువంటి క్రైస్తవ్యము కాదు, వేల లక్షల కోట్ల ప్రజలకు, ఇది భూమి మీద నివసిస్తున్న భూజనులు అందరికీ కూడా ఈ ఆశీర్వాదం వెళ్ళాలనే దేవుడు ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అతడు తూర్పు దిక్కున్న జనులందరిలో కల్లా గొప్పవాడిగా ఒక పేరుగాంచాడు, గొప్పవాడిగా ఖ్యాతి నొందాడు, గొప్పవాడిగా కొనియాడబడుతూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, అతడు గొప్పవాడిగా అలాగ మారటానికి గల కారణం ఏంటండి? నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఏ దొంగ వ్యాపారాలు చేశాడు? ఏ అన్యాయమైన ఆస్తిని సంపాదించాడు? తన అన్నదమ్ముల దాన్ని కొట్టేశాడా? లేకపోతే ఇరుగు పొరుగు వారు ఉన్న పొలాలను ఆక్రమించుకున్నాడా? లేకపోతే ఇంకా మరొకటి చేశాడా? రహస్యమైన కార్యకలాపాలు చేశాడా? అండర్ గ్రౌండ్ వ్యాపారాలు చేశాడా? నా ప్రియమైన దేవుని ఏమైనా సెటిల్మెంట్లు చేశాడా? సెటిల్మెంట్లు చేసి సంపాదించాడా? మనం చూద్దాం, లేఖనంలో చూద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ప్రకారంగా చదువుదాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భయభక్తులు అనే మాటకు వస్తే, మేము దేవుని యందు భయభక్తులు కలిగే జీవిస్తున్నామండి అని ప్రతి ఒక్కరూ పాఠం చదివినట్టుగా చదివేస్తారు, పాఠం అప్పగించినట్టుగా అప్పగిస్తారు. ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే, మేము దేవుని యందు భయభక్తులు కలిగే ఉంటున్నామని అంటారు. కానీ చేసే పనులు చేస్తూనే ఉంటారు. చేసేటటువంటి అధర్మ కార్యాలు, చేసే అక్రమైన కార్యాలు, చేసే దౌర్జన్యాలు, చేసేటటువంటి దురాలోచనలు, చేసేటటువంటి దుర్మార్గమైన కార్యాలు చేస్తూనే ఉంటారు. మేము దేవుని యందు భయభక్తులు. అలాంటి వాడు కాదు యోబు. నిజమైనటువంటి భయభక్తులు అనే మాటకి, ఆ భయభక్తులకి అనే మాటకి అర్థం ఇచ్చే జీవితాన్ని, ఆ భయభక్తులు అనే మాటకి భావాన్ని చెప్పే జీవితాన్ని యోబు చేస్తూ ఉన్నాడు. ఈ రోజుని చాలా మందిలో ఆ వాస్తవ జీవితం కనిపించట్లేదు. నటనా జీవితం, మోసకరమైన జీవితం. భయభక్తులు కలిగినట్లుగా నటిస్తున్నారు, భయభక్తులు కలిగినట్లుగా దేవుణ్ణి మోసపరుస్తున్నారు. అందుకనే వారికి శూన్యముగానే, వారి కుటుంబం అంతా శూన్యంగానే మిగిలిపోతుంది. ప్రజలను మెప్పించేటటువంటి భక్తి చేస్తున్నారు, చివరికి ఎవరిని మోసం చేస్తున్నారంటే మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణే మనం మోసం చేస్తున్నాం. కనుకనే జీవితాల్లో ఏమీ మనకి కనపడట్లేదు, అంతా వ్యర్థంగానే కనిపిస్తుంది, శూన్యము అంటే ఏమీ లేదు అని అర్థము. నా ప్రియమైన దేవుడు, సంపాదిస్తారు కానీ ఏమీ ఉండదు, సంపాదిస్తారు కానీ ఏమీ ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే ఇంట్లో శాపం మేలుబడి చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అనే వ్యక్తి యొక్క ఆస్తుల వివరాలు మనం విన్నాము 1:3. ఆ ప్రాంతంలో, తూర్పు దిక్కు ప్రాంతంలో అతడే గొప్పవాడు అని బైబిల్ సాక్ష్యం పలుకుతూ ఉంది. 1:1 చూస్తే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు అక్కడ చెప్పబడి ఉంది. ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలు చెప్పబడుతున్నాయి. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాగుందయ్యా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు యథార్థవంతుడు. యథార్థత ఎంతవరకు నీలో యథార్థత ఉంది? యథార్థత ఇతరుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల యథార్థత, నీ కుటుంబంలో ఉన్న సభ్యుల పట్ల యథార్థత, నీ సంఘం పట్ల యథార్థత, సేవకుని పట్ల యథార్థత, దేవుని పట్ల యథార్థత, ఇవ్వవలసిన వాటిలో యథార్థత, ట్రూనెస్. యథార్థత అంటే ట్రూనెస్. ఆ యథార్థత కావాలి.
ఆ యథార్థతని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్న యథార్థత కొరకు దాహం కలిగి ఉన్నాడు నా ప్రభు. కల్వరిగిరిలో సిలువలో ఆయన దాహము కొన్నానని చెప్పిన మాట దేని గురించి అంటే, నువ్వు యథార్థుడుగా ఉండు, నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఎందుకు నువ్వు యథార్థత తప్పుతున్నావు? ఎందుకు యథార్థతని విడిచిపెడుతున్నావు? యథార్థతతోటి ఎందుకు నువ్వు స్నేహం చేయట్లేదు? యథార్థతతోటి ఎందుకు నువ్వు నడవట్లేదు? యథార్థత కలిగి ఉండాలి. అతడు యథార్థవంతుడు. రెండవది, అతడు న్యాయమును జరిగించేవాడు. న్యాయవంతుడు, న్యాయాన్ని జరిగిస్తాడు. అన్యాయము జోలికి వెళ్ళడు, అక్రమం జోలికి వెళ్ళడు, అన్యాయమైన తీర్పులు తీర్చడు, అన్యాయమైనటువంటి సెటిల్మెంట్లు చేయడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక న్యాయముగా ఉంటాడు కనుక అతడిని గొప్పవాడిగా దేవుడు చేశాడు. న్యాయం పక్షంగా కొమ్ముకాయి. ఎంత నష్టం వచ్చినా సరే, నిన్ను ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నా సరే పర్వాలేదు, కానీ ఇక న్యాయం పక్షంగా కొమ్ముకాయ. న్యాయము నీ భుజాన్ని వేసుకుని నువ్వు మొయ్యి. యథార్థతని కలిగి ఉండు. ఇక మూడవదిగా చూస్తే భయభక్తులు, అంటే నిజమైన భయభక్తులు. ఆ దేవుడికి కావలసినంత భయభక్తులు. ఆ దేవుని దృష్టిలో భయభక్తులు అంటే అర్థమేంటో, భయభక్తులు అంటే భావం ఏమిటో, భయభక్తులు అంటే తాత్పర్యం ఏమిటో దేవుని దృష్టికి అది తేటగా కనిపించేటట్లుగా నీ భయభక్తులు కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా చూస్తే అక్కడ చెడుతనమును విసర్జించాడు. తన జీవితంలో, తన గుడారములో, అనగా తన ప్రాణాత్మ దేహములో చెడుతనము అనేది ఎంత మాత్రం వెతికినా సరే కనిపించదు. నువ్వు 1000 కేళ్ళ బలు వేసి వెతికినా కానీ ఆ చెడుతనం అనేది కొంచెం కూడా కనిపించనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కనుకనే అతడిని ఆ ప్రాంతంలో, ఆ తూర్పు దిక్కులో, నువ్వు ఏ దిక్కున ఉన్నావో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ఉన్నావో నీతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నిన్ను కూడా గొప్పవానిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నీకు కూడా మంచి పేరుని, ఖ్యాతిని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక నిశ్చయముగా నీవు ఈ 4 చేస్తే కనుక యథార్థ జీవితం జీవించడం ప్రారంభించు. న్యాయంగా ఉండు. మూడవదిగా భయభక్తులు కలిగి ఉండు. నిజమైన భయభక్తులు, బైబిల్ చెప్తున్న భయభక్తులు కలిగి ఉండు. నాలుగవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, చెడుతనాన్ని పూర్తిగా విసర్జించు. ఈ 4 గుణలక్షణాల యోబులో చూశాడు దేవుడు. అందుకని అతన్ని గొప్పవాడిగా చేశాడు. దేవునికి స్తోత్ర. నిన్ను కూడా ఆ విధంగా చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిశ్చయముగా 1:5 చదువుదాము అదే అధ్యాయంలోని. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరుణోదయముని అనగా సూర్యుడు ఉదయించడానికి ముందుగానే ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఎవరు? యోబు. తన కుమారుల విషయంలో, తన కుమార్తెల విషయంలో. మనమేంట్రా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కిన మంచం దిగం, మనం తెల్లవారినా సరే, సూర్యుడు పొద్దెక్కినా సరే, అంత ఎండ వచ్చినా సరే మనం లేవము. అందుకనే ఆ స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల స్థితి బాగోకపోవడానికి, మన బిడ్డల స్థితి బాగోకపోవడానికి కారణము ప్రియమైన దేవుని బిడ్డలారా, అరుణోదయమునకు ముందుగానే. అరుణోదయం అనగా సూర్యుడు ఉదయించడానికి, ఈ లోక సూర్యుడు ఉదయించడానికి ముందుగానే నీతి సూర్యుడిని దర్శించు. ఈ లోక సూర్యుడు ఉదయించడానికి ముందుగానే నీతి సూర్యుడి నువ్వు కనుగొను. నీతి సూర్యుడి కొరకు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసి నీ బలులు, నీ హృదయపూర్వకమైన బలులన్నీ అర్పించు. నిశ్చయముగా యోబుని గొప్పవాడిగా చేసిన దేవుడే నిన్ను కూడా గొప్పవానిగా చేయాలని నేను ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో ప్రియమైన దేవుని బిడ్డ, నేరుగా ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను గొప్పవానిగా చేయాలని ఉద్దేశము, దేవుని ఉద్దేశంగా నువ్వు గ్రహించగలిగితే, దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు, చెప్పబడినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు నీవు ఆచరించడం ప్రారంభిస్తే నిన్ను కూడా ఒక గొప్ప జనముగాను, బలమైన జనముగాను, అనేక మందికి ఆశీర్వాదముగాను నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు గొప్ప చేయునుగాక. నిన్ను, నీ కుటుంబమును ఎల్లప్పుడూ ఒక ఉన్నతమైన స్థితిలోనికి, స్థానంలోనికి దేవుడు నడిపించునుగాక. సర్వ సమృద్ధిని నీ కుటుంబములో నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, విన్న వాక్యం ఇంతవరకు హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడేలా సహాయం దయచేయండి. దైవ సేవకుల ద్వారా విన్న
వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవా వారి హృదయాల్లో ఆ విత్తనం విత్తబడి నీరు కట్టి ఫలించేలా సహాయం దయచేయమని, విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడి ప్రతి ఒక్క కుటుంబంలోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.